తెలుగు వన్ మరియు భక్తి వన్న ప్రేక్షకులకి వినాయక చతుర్థి భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా భక్తి వన్ తరపున తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా వినాయక చతుర్థి అంటే వినాయక చవితి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులతోటి ఈరోజు డైలీ పంచాంగాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముదాకరం తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంతకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం విలాసితే బధైత్యకం నతా శుభాంశు నాశనం నమామితం వినాయకం. స్వస్తి శ్రీ చాంద్రమానం అనగా 7/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం చతుర్దశి అంటే చవితి తృతీయం శనివారం. చవితి మధ్యాహ్నం 1:51 వరకు, చిత్రా నక్షత్రం ఉదయం 10:27 వరకు, వర్జం సాయంత్రం 4:35 నుండి సాయంత్రం 6:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:31 వరకు, సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:28, అమృత గడిల మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 2:22 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3:30 నుండి 4:15 వరకు మధ్యాహ్న సమయంలో శుభ సమయం, పరిఘయోగం మధ్యాహ్నం 12:03, తైతుల కరణం ఉదయం 7:04 గరంజీ రాత్రి 7:50 వరకు. ఈరోజే వినాయక చవితి. దీనిని వినాయక చతుర్థి అని, వినాయక జయంతి అని, వినాయక చవితి అని అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఈ వినాయక చవితి రోజు చక్కగా మనం విఘ్నేశ్వరుని విశేషంగా ఆరాధించుకోవాలి. చాలామందికి సందేహం ఏమిటంటే అప్పుడే ఫోన్లు మొదలెట్టి వేశారు బాగా మధ్యాహ్నం 12:51 వరకే ఉంది గురువుగారు, మరి సాయంత్రం మండపంలో ఎలా పెట్టాలి వినాయకుడిని అని చెప్పి పూజ చేసుకునేటువంటి ప్రాతకాలంలో సూర్యోదయంలో ఆ తిథి ఉంటే ఆ రోజంతా కూడా తిథి ఉన్నట్టే భావించండి. అదే సాంప్రదాయం. ఏమండి, రెండవది పూజ మట్టికి ఉదయం ఎంత తొందరగా చేసుకుని ఉదయం 7:30, 8 గంటల లోపులో లేదా 9, 10 గంటల లోపుగా వినటం, కనీసం 12 గంటల లోపైనా సరే ఇంకా తొందరగా చేస్తే మంచిది. 10, 11 గంటల లోపుగానే పూజ పూర్తయితే అన్ని విధాలుగా ప్రశాంతంగా కంగారేం లేదు, ప్రశాంతంగా చేసుకోండి. బోల్ టైం ఉందిగా. ఉదయం 11 గంటల లోపు పూజ చేసుకోండి. మధ్యాహ్నం కనీసం 1 గంట లోపైనా అన్నీ అయిపోతే మంచిది అని. ఇంకా మండపాల్లో వచ్చేటువంటి వాళ్ళకి ఏమిటంటే చాలామంది ఏమండి మరి ఎలాగండి చవితి లేదు అని అనుకో, సూర్యోదయాలు తిథి ఉంటే పూర్తిగా ఉన్నట్టే అని చెప్పాం. చవితి చంద్రుడు లెక్క, మనకి చవితి అప్పటి చంద్రుడు లెక్క కాబట్టి సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు కూడా గణపతిని మండపంలో ధాన్యం పోసి నిలబెట్టుకుని పూజ ప్రారంభించుకోవచ్చు. ఏమండి, మళ్ళీ 4:35 దుర్ముహూర్తాలు అన్నీ వస్తాయి మనకి. అందుచేత వర్జాలు ఉన్నాయి సాయంత్రం 4:35 నుంచి 6:20 వరకు కూడా, లేదంటే 6:20 తర్వాత అయినా చేసుకోవచ్చు. 4:20 లోపుగా 30 లోపుగా గణపతిని స్థాపితం చేసుకుని అక్కడి నుంచి పూజ ప్రారంభించిన విఘ్నేశ్వర పూజ, హరిద్ర గణపతి, పుణ్యాహవాచనము, అన్నీ మండపారాధన, ఇవన్నీ చాలా ఉంటాయి కదా మొదటి రోజు పూజ. అవన్నీ చేసుకోవచ్చు, ఏ విధమైన సందేహం లేదు. ఈ టైంకే చెయ్యాలని ఎక్కడా ఏమీ లేదు. ఎవరి మాటలో మీరు నమ్మకండి. మీరు ఏటా ఎలా చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం అలా చేసుకోండి. కానీ ఉదయం మట్టికి 11 గంటల లోపుగానే పూజ పూర్తయ్యేలా చూసుకుంటే అన్ని విధాలుగా మంచిది. ఏ విధమైనటువంటి పుకార్లు వదంతులు నమ్మకుండా చక్కగా భక్తి శ్రద్ధలతోటే గణపతిని ఆరాధించుకోవాలి. ప్రాతకాలమందే ఈరోజు పత్రి తీసుకుని ఏకవింశతి పత్రాలు, ఏకవింశతి ఫలాలు, పుష్పాలు, గరిక, తులసి పత్రం కూడా ఈరోజే మిగతా రోజుల్లో తులసి దళం చేయకూడదు. ఈరోజు ఒక్కరోజు కూడా గణపతి తులసిని కూడా స్వీకరిస్తారు. ఆరాధన చేస్తే అన్ని విధాలుగా మంచిది. ఈ వినాయక చతుర్థి రోజుని విశేషంగా స్వామిని ఆరాధించాలి. అయితే అసలు వినాయక చతుర్థి సమయాల్లో ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, గణపతిని పూజించడం వల్ల మనకు ఏం ఫలితం కలుగుతుంది అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అవన్నీ తెలియజేయడం కోసం మీకు భక్తి వన ద్వారా అవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. అయితే విశేషమైనటువంటిది ఏమిటంటే
గణపతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతిని మనం ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎలా ఆరాధన చేయాలి, వాళ్ళ పేర్లు ఏమిటి, షోడశ గణపతుల్ని ఆరాధన చేయమని చెప్పి మనకి పురాణాల్లోనూ శాస్త్రాల్లో ధర్మగ్రంథాల్లో చాలామంది వివరించారు. అదేమిటో చెప్తాను. ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణా భవేత్, తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీర విఘ్నకం, పంచమం శక్తి విఘ్నేశం, షష్టమో ధ్వజగణాధిపం, సప్తమం పింగళం దేవం, అష్టమో ఉచ్చిష్టనాయకం, నవమం విఘ్నరాజన్ స్యాద్, దశమం క్షిప్రనాయకం, ఏకాదశంతు హేరంబం, ద్వాదశం లక్ష్మీనాయకం, త్రయోదశం మహావిఘ్నం భువనేశం, చతుర్దశం నృత్యాక్షం, పంచదశం చ షోడశోర్ధగణాధిపం, గణేశం షోడశ నామా ప్రయత ప్రాతిరుద్ధితః, సంస్మరే నిత్యం కుశలం చ ప్రయతిం న సంశయం. ఏ విధమైన సందేహం లేకుండా ప్రథమం బాల విఘ్నేశం అన్నారు. ప్రథమం మొదటి రోజున బాలుడుగానే గణపతిని ఆరాధించాలి. చాలామంది ఏమండి విగ్రహం పెట్టే కదా పసుపు గణపతి పూజ ఏమిటంటారు. ఆయన హరిద్ర గణపతి, ఆయన లేకుండా ఏ కార్యం చేయకూడదు. గణపతి పెళ్ళికి కూడా వాడి పెళ్ళే కదా చేసేది కానివ్వండి అని చెప్పి పరమశివుడు కానిచ్చేయమంటే విఘ్నాలు కలుగుతున్నాయి. ఏమిట్రా బాబు అంటే గణపతి చెప్పాడు, హరిద్ర గణపతి పూజ చేయండి, నన్ను పూజించడం ఆదో పూజ్యో గణాధిప, ముందు నన్ను పూజించేటువంటి అర్హత హక్కు నాకు ఉంది కాబట్టి ఏదే నా కార్యక్రమం చేసి నన్ను ఆరాధించవలసిందే అని చెప్పగానే హరిద్ర గణపతి పూజ చేశారు. ఎందుకు ఆయనకే కదా పెళ్ళి అనుకున్నారు. అందుకే విఘ్నేశ్వరుడు పెళ్ళికి 1000 విఘ్నాలు అంటే కారణం అదే. కాబట్టి ప్రథమం బాల విఘ్నేశం, కాబట్టి బాలగణపతిని ఆరాధన చెయ్యాలి. ఈ బాలగణపతి ఎలా ఉంటారండి? ఈయన కరాస్త కదలీచూతం, పనసేక్షు కపీస్తకం, బాలసూర్య ప్రభాదేవం, వందే బాలగణాధిపం. ఈ బాలగణపతి ఎలా ఉంటారంటే, ఈ బాలగణపతి 4 భుజాలు కలిగి అంటే 4 చేతులు కలిగి, కుడివైపు గల 2 చేతుల్లోనూ కూడా మామిడి పండు అరటి పండ్లు పట్టుకుని, ఎడమవైపు గల 2 చేతుల్లోనూ పనస పండు మోదకాన్ని కూడా పట్టుకుని ఉంటారండి ఈయన. కాబట్టి చెరుకు గడ పట్టుకుని ఉంటాడు. ఇంక పైగా బాలసూర్య తేజస్సుతోటి రక్తవర్ణంలో ప్రకాశిస్తాడు కనుకనే ఈయన బాలగణపతి అన్నారు. ఎర్రగా ఉంటారు కదా పిల్లలు, కాబట్టి బాలగణపతి అన్నారు. కరాస్త కదలీచూతం, పనసేక్షు కపీస్తకం, బాలసూర్య ప్రభాదేవం, వందే బాలగణాధిపం అని గణపతిని ఆరాధించారు. ఈవేళ గణపతికి విశేషంగా ఆరాధన విశేషంగా అనేకమైన స్తోత్రాలు, ధ్యానాలు, అలాగే స్తుతులు ఇవన్నీ కూడా ఎన్నో చెయ్యాలి ఆయనకి. పరబ్రహ్మస్వరూపం సదానంద రూపం, పరేశం సురేశం గుణాబ్ధి గణేశం, గుణాతీతమీశం మయూరేశ వంజం గణేశం, నతస్తోస్మి నతస్సోస్మి నతస్మః అన్నారు. ఈ విధంగా గణపతిని భక్తిగా స్తుతించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు అర్థమైంది కదా మీకు, హారిదే బెల్లంతో తయారు హారిదే, పప్పు బెల్లాలు, చలివిడి పానకాలు, వడపప్పు, పులిహోర, పాయసం అంటే చాలా ఇష్టం, క్షీరాన్నం పాయసం బియ్యంతో తయారు చేసినవి. అలాగే ఏకవింశతి 21 రకాల ఫలాలు, ఏకవింశతి మొక్కజొన్న పొత్తులు, అలాగే చిన్న చిన్న మాట మామిడి పిందెలు, తర్వాత మనకి వెలగ పండ్లు, అవి కాశ్మీరీ ఫలాలు యాపిల్ పండ్లు, దాడివి ఫలాలు దానిమ్మ పండ్లు, ద్రాక్ష, పనస చిన్న చిన్నవి ఏమంటే ఇంకా ఒకటే కాదు, మారేడుకాయలు, ఇలాగ సపోటాలు, రకరకాల 20 రకాల ఫలాలు చెప్పారు. 21 రకాల పత్రాలు చెప్పారు. మాచి పత్రం, మరువం పత్రం, అర్జున పత్రం, అర్క పత్రం, ఇవి రకరకాల పత్రాలు, ఉత్తరేణి, ఇవన్నీ ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయని శాస్త్రంలో చెప్పారు. ఋషులు చెప్పడమే, ఏ ఋషి ఎవరు చెప్పారంటే ఇందులో ఉంది కాబట్టి ఋషులు చెప్తారు, ఇందులోకి వస్తుందన్నమాట. కాబట్టి ఆయా గుణాలు కలిగి ఉన్నటువంటి పత్రాలు
ఈ కాలంలో కనుక ఉండేటువంటి వర్షాలు బాగా పడుతూ వైరస్సులు క్రిమికీటకాదులు ఉంటాయని పూర్వకాలమే ఋషుల యొక్క విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం. ఆ విజ్ఞానంతో వాళ్ళు ఆలోచించి మట్టి కూడా మనం ఈ కలరు కెమికల్స్తో తయారీ గణపతిని అసలు ఆరాధించనే కూడదు. చాలామంది చెప్పడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా. అందుకే భక్తివన్ తెలుగువన్ కూడా మట్టి వినాయకుల్ని ఆరాధించండి. అలాగే ప్రభుత్వాలు కూడా మట్టి విగ్రహాలు స్వయంగా వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా పొల్యూషన్ కాకుండా ఉండడం కోసం మట్టి విగ్రహాలు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. తెచ్చుకోండి, తప్పే. బాగా హైట్ పెట్టేవాల్సి ఎత్తు పెట్టేవాల్సిన అవసరం లేదు. గణపతి ఎంత వాడైనా ఎంత బాగా పూజ చేసాం, ఎంత బాగా అర్చించాం, అంత విగ్రహానికి ఎంత నైవేద్యం పెడుతున్నాం, ఎంత అర్చన చేస్తున్నాం, అర్చన చేసినటువంటి వాడు గౌరవంగా ఆనందంగా పంపిస్తున్నావా లేదా, పూజ చేసిన పురోహితుని గౌరవిస్తున్నావా లేదా, వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదం అందుతోందా లేదా, కనీసం చుట్టుపక్కల వాళ్ళ క్రిమికీటకాదులకి మానవులకి భక్తులకి అన్నదానం చేసావా లేదా, మంచి మంచి కార్యక్రమాలు కోలాటాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, ఏమంటే కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు, సంగీత కచేరీలు ఉన్నాయి, భరతనాట్యం ఉంది. ఏమంటే ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి గేములు అండి, ఈ పిచ్చి పిచ్చి గేమ్ అనకూడదు. చాలా దాని పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుండి అన్నీ తెలిసిన వాళ్ళు అన్నీ తెలుసు. మళ్ళీ అటువంటి వాళ్ళు పిచ్చి పిచ్చి గేములు, చోటా గేము, గాటా గేము, అదే ఆన్లైన్లో ఉంటాయి ఆ గేమ్లు ఆడకూడదని చాలామంది చెప్తున్నారు. అటువంటి గేములు ఆడించిన పిల్లలు వాళ్ళని కూడా తగలేయడం వీడి పెద్దవాళ్ళే. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి గేములు ఆడకూడదు. చక్కగా మీరు పాటలు పాడించండి, నృత్యం చేయించండి, మెమొరీ పవర్ ఉండే క్విజ్ అలాంటి పోటీలు చేయించి, భారతం గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి ప్రశ్నలు వేయండి పిల్లలకి. చక్కగా బాగుంటుంది. పిల్లల చేత పూజలు చేయించిన పుస్తకాలకి పలకలకి పుస్తకాలు చేసి వాళ్ళ చదువు బాగా అభివృద్ధిగా ఉండాలని చేయండి. కోలాటాలు, భరతనాట్యాలు, నాటకాలు, హరికథలు, ఏమండి పాటల పోటీ పెట్టుకోవచ్చు చక్కగా. ఇలా రకరకాల వినోదకారి భక్తి పాటలు ఎంతమంది పాడేవాళ్ళు ఉన్నారు, భజనలు ఉన్నాయి. చక్కగా ఇలాంటి కార్యక్రమం ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నారు చక్కగా. ఈ రోజులు ఇంకా వింటున్నా ఉంటే అదృష్టమే కదా, మనం కూడా చెప్పగలుగుతున్నా వింటున్నా. కాబట్టి అలాంటి కార్యక్రమాలు, గణేష పురాణాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటివన్నీ వింటాం, చదవడం, వింటాం, చెప్పించుకోవడం. గణేష్ మండపాల్లో ఈ విధంగా జరగాలి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి నృత్యాలు, డిస్కోటెక్కలు, డిస్కో పాటలు, పిచ్చి పిచ్చి పాటలు వింటుండే భయపెడుతుంది. పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ చేసేయడం అక్కడ. అలాంటివి ఏవి కూడా ఏవో ఉంటాయి డ్యాన్సులు కట్టివి అవన్నీ. అలాంటివి ఏవి కూడా గణపతి ముందు చేయకూడదు. గణపతిని మనం తీసుకొచ్చాడు, ఆ గణపతి మీ మండపానికి, మీ ఇంటికో, మీ మండపానికో, మీ అపార్ట్మెంట్కో వచ్చినట్లుగా భావన చేసి ఆయన్ని గౌరవంగా చూడాలి. నేర్చుకోవాలి మనంతా కూడా. పూజ పర్ఫెక్ట్గా మనం జరిగేలా చూసుకోవాలి. నైవేద్యాలు పర్ఫెక్ట్గా ఉన్న ప్రసాదం అందరికీ అందుతుంది. లేదా వచ్చిన వాళ్ళు అసంతృప్తిగా వెళ్ళకూడదు అన్నమాట. అక్కడ తృప్తిగా ఉండేటట్లుగా చక్కగా చేసుకోండి. వీలైతే రోజుకు ఒకరు భోజనం పెట్టండి. అప్పుడు అపార్ట్మెంట్లో మేము చాలా హైదరాబాద్లో మాకు అపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా చేస్తాం. వాళ్ళందరూ కూడా చక్కగా భోజనం పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ వాళ్ళు ఈవేళ మేము భోజనం పెడతాం. చక్కగా సరదాగా ఇంటిల్లి పాది కమ్యూనికేషన్ బాగుంటుంది కదా. అందరితో దెబ్బలాట్లు, చికాకులు ఇవన్నీ కూడా తగ్గి అందరితో మంచితనంగా ఉండి ఈ సరదాగా మాట్లాడుకోవడం ఎంత ఆనందం అండి. ఈ 10 రోజులు, 5 రోజులు, ఈ 11 రోజులు కూడా, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఇది కావాలి. మన మన ఆస్తిపాస్తులు, సిరి సంపదలే కదా, ఆధ్యాత్మిక శక్తి, భక్తి. గణపతి ఎవరు, ఎందుకు పూజ చేయాలి, పండ్లు ఎందుకు కట్టారు, మన అంతరిక్షానికి గుర్తుగా, పాలపంత గుర్తుగా పండ్లు కడతారు. ఇవన్నీ ఈ పళ్ళన్నీ ఇప్పుడే దొరుకుతాయి అన్నమాట. ఈ పళ్ళు తింటే ఆరోగ్యానికి ప్రతీక అన్నమాట. ఇవన్నీ ఈ పళ్ళన్నీ ఇప్పుడు తింటే కని తింటే మంచిదని. ఈ పత్రాలు మన చేతితో మనం ముట్టుగా పత్రాలు వేయడం వల్ల, మామిడి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అందులో, అర్జున పత్రం, ఉత్తరేణి, ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. తులసి పత్రం వినాయక చవితి రోజునే చేయాలి. కాబట్టి ఇవన్నీ పత్రాలు మనం చేయడం వల్ల, గాలి పీల్చుకోవడం వల్ల, పుష్పాలు పత్రాలు వచ్చే గాలి, ఆ మట్టితో చేసే వినాయకుడు వల్ల మనకి ఆ ప్రదేశం అంతా కూడా మంచి ఆక్సిజన్, మంచి ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కూడా కలుగుతాయి. మనలో ఉన్న రోగాలన్నీ కూడా సమసిపోతాయి, తొలగిపోతాయి. అవన్నీ వినాయక చవితి రోజుని గణపతిని ఆయా పత్రాలతో, ఏ పిచ్చి పిచ్చి పత్రాలు, పిచ్చి పిచ్చి ఆకులు అవన్నీ పట్టుకొచ్చి పూజ చేయకూడదు. ఆ పత్రాలు తీసుకొని దగ్గరికి వెళ్తే, ఒక సిటీ కొంచెం దూరంగా వెళ్తే ఏ కారు, ఏ స్కూటర్ వేసుకొని చక్కగా గరికాయ ఇవన్నీ తెచ్చుకుంటే అన్ని పత్రాలు ఉదయం కావాలి, సాయంత్రం కూడా కావాలి, తెచ్చుకోవాలన్నమాట. సాయంత్రం కంపల్సరీ నవరాత్రి పూజ కదా చెయ్యాలి. స్వామికి వస్త్రం కట్టాలి. చక్కగా ఆయన్ని దీపారాధన వెలుగుతుందా లేదా పర్యవేక్షణ చేయాలి. ఈ 9 రోజులు కూడా అఖండ దీపారాధన ఆరకుండా చూసుకోవడం. గురువు గారికి, ఆచార్య గారికి అయినా, పురోహితుడికి కానీ ఏం కావాలి అక్కడ స్వామివారి కైంకర్యానికి సంబంధించినటువంటి చూసుకుంటూ భక్తి ప్రపత్తులతో చేస్తే అండి, నిజంగా చెప్తున్నాను, చాలామందికి బాగుందన్నమాట. చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, వ్యవసాయం పోని అనారోగ్య సమస్యలు బాధపడి తగ్గిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకటి అది ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అలా గణపతి చక్కగా 10 రోజులు 9 రోజులు ఆరాధన చేసుకుంటే ఈ సత్ఫలితాలు కలుగుతాయి. గణపతి పిల్లలవాడు అన్నమాట, పెద్దలవాడు, అందరివాడు అన్నమాట గణపతి.
ఆయన ఆకారం కూడా ఓంకార విశ్వస్వరూపుడు గణపతి. అంతరిక్షంలో కూడా గణపతి చక్కగా మనకి హస్తా నక్షత్రంలో కనబడుతుంది అన్నమాట. గణపతి ఆకారంలో ఎలుకాకారంలో కూడా ఉత్తరముఖంగా మకా నక్షత్రం అన్నమాట, ఉత్తరముఖంగా ఉత్తర దిశలో మనకు కనబడుతుంది. అలాగే మేఘ రూపంలో కూడా ఈ వినాయక చవితి ఈవేళ ఉదయం కూడా మీరు చూడగలిగితే మేఘ రూపంలో దర్శనాన్ని ఇస్తాడు గణపతి. మహిమలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది మాయా మంత్రాలు ఇవి విపరాడిజం కాదు, అంత మన శాస్త్రం చెప్పినట్టు విషయాలు అన్నమాట. ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్పి గణపతి నక్షత్ర మండలం, గణపతి గణేష మండలం ఉంది అక్కడ మకా నక్షత్రంలో. హస్తా నక్షత్ర స్వరూపంగా గణపతి కనపడతారు. ఎలుగు రూపంలో కూడా నక్షత్ర మండలం కనపడుతుంది రాత్రి వేళ. ఇవన్నీ కూడా ఉన్నాయి. గణపతిని విశేషంగా ఆయనకి ఏం కావాలని భక్తిగా ఆరాధిస్తే చాలు. ఆరాధించి అయ్యా నాకు ఈ కోరిక ఉందంటే మిగతా వాళ్ళు వింటారో తెలియదు, కానీ గణపతి మనం చెప్పిన కోరిక వింటాడు. హాస్యప్రియుడు ఆయన, చక్కగా బూతులు మాట్లాడుకోకూడదు కానీ హాస్యంగా మాట్లాడుకోవచ్చు గణపతి దగ్గర. మిగతా దేవతలు అలా మాట్లాడడానికి వీల్లేదు. గణపతి హాస్యప్రియుడు. అందుకే విష్ణు చక్రాన్ని మింగేశారు మాయది. వాళ్ళ విష్ణు నారాయణమూర్తి ఆయన గుంజీలు తీసాడు అన్నమాట. అందుకే మగవాళ్ళు గుంజీలు తీయాలి. ఆ విష్ణు చక్రం బయటపడింది, సుదర్శన చక్రం. మేనమామకి మేనలుడు మేనమా ఎలా ఉండాలో కూడా గణపతి తెలియజేశాడు. కాబట్టి హాస్యప్రియుడు ఆయన, భోజనప్రియుడు గణపతి. ఏం పెడితే తింటాడు అన్నీ కూడా. ఆయన ఎవరో గమ్మును తింటారు, ఆయన ఏం పెట్టినా తింటాడు వాడు చక్కగా. అటువంటి స్వరూపం గణపతి యొక్క రూపం. స్థూల రూపం, సూక్ష్మబుద్ధి, ఇటువంటి రూపాలు ఎన్నో ఉన్నాయని. ఆయన రూపాలు అనేకం. ఆ గణపతిని కానీ విశేషంగా ఆయన విఘ్నాలన్నీ కూడా వివాహ సంబంధానికి సంబంధించిన విఘ్నాలు కానీ, ఇల్లు కట్టుకోవాలనుకునే విఘ్నాలు కానీ, సంతానం కలగట్లేదనుకున్న ఇది కానీ, అలాగే వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదో ఏం చేయాలన్నా సరే మీరు అనుకున్నది జరగాలంటే ఆ విఘ్నాలు తొలగాలంటే గణపతిని విశేషంగా ఈ నవరాత్రుల్లో విశేషంగా ఆరాధన చేయగలిగితే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా గణపతి మీకు చక్కగా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. విఘ్నాలు తొలగించేటువంటి వాడు ఆయన అని మనకి విశేషంగా గణపతి గురించి చెప్పారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మీ సర్వకార్యాలు కూడా విఘ్నాలు లేకుండా తొలగించి నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి వాడు వినాయకుడు. ఆయనే సిద్ధి వినాయకుడు, ఆయనే వరసిద్ధి వినాయకుడు అన్నారు. అటువంటి స్వామిని ఈరోజు నుండి ఆరాధన చేయండి. విశేష సత్ఫలితాలు ఎన్నో పొందండి. మరి ఒక్కసారి భక్తివన్ తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా వినాయక చతుర్థి అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో 39వ నామం ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం చతుర్ద్రంష్ట్రః ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః. ఇది నారసింహ అవతారం. 4 భయంకరములు కోరలతోటి అవతరించినటువంటి వాడు కనుక ఆ విష్ణువు చతుర్ద్రంష్ట్రః అనబడ్డాడు. వేదాంతపరంగా చెప్పాలి అంటే కనుక జాగృత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలో సూచిస్తోందన్నమాట. ఐరావతం గజేంద్రాణం అని మనకి ఏనుగులలో ఐరావతాన్ని నేనే అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా జాగృత్, స్వప్న, సుషుప్తి, తురీయ ఈ 4 అవస్థలు కూడా పై నామాన్ని సూచించబడుతున్నాయి. అందుచేత భగవానుడు చతుర్ద్రంష్ట్రః అని అర్చనీయుడయ్యాడు, అర్చించబడుతూ ఉన్నాడు నారాయణుడు అన్నారు. ఎందుకంటే వ్యాసుడు భారతాన్ని చెబుతుంటే గణపతే రాశాడని. గణపతి అక్కడ కూడా భారతం రావడం గల కారణం కూడా గణపతి కూడా. వ్యాసుడు సహకరించాడు గణపతి. ఎవరు ఏం కోరుకుంటే వాళ్ళు ప్రార్థిస్తే సహకరిస్తాడు గణపతి. గణపతి యొక్క వైభవం అదే మన రాయడానికి ఈయనే చెప్పేవాడు. వ్యాసుడైతే రాసింది గణపతి అవడం. ఆయన చాలా ఇదే శక్తి. గణానాంతవా గణపతిగం, ఆయన గణాలకి అధిపతి. కవినా కవులకే కవి ఆయన. జ్యేష్ఠరాజు, జ్యేష్ఠుడుకు జ్యేష్ఠుడు. బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. బ్రహ్మగారి చేత, విష్ణువు చేత, రుద్రుడి చేత వరాలు పొందినటువంటి వాడు. దీర్ఘాయుష్మంతుడు, తేజోవంతుడు, శక్తిమంతుడు, విశ్వస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు అని భగవానుడికి ఆ వినాయకుడికి చెప్పడం. అటువంటి వినాయకుడిని కూడా ఈ భారతాన్ని రచించే సమయంలో ఆయన కూడా
వ్రాసేటువంటి వాడిగా ఆయన కళాన్ని దంతాన్ని పీకి కలంతో భారతాన్ని వ్రాసి వ్యాసుడికి సహకరించి విశ్వ కళ్యాణానికి గణపతి కూడా నడాన్ని బిగించి విఘ్నాలు తొలగించి జయాన్ని కలిగించాడు. కాబట్టి అటువంటి గణపతి యొక్క నవరాత్రి మహోత్సవాల్లో చక్కగా అందరూ కూడా ఆచరించారు. మరొకసారి తెలుగు వన్ భక్తి వన్ తరపున నా తరపున కూడా భారతీయులకి ప్రవాస భారతీయులకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని, ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ విశ్వం అంతా కూడా ఏ విధమైన ప్రకృతి వైపరీత్య దోషాలు కలగకుండా ప్రశాంతంగా ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.